ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నేనున్నాను. నా పక్కనున్న తమ్ముడు పేరు మహమ్మద్ బాషా. వాళ్ళది ప్రకాశం జిల్లా ఒంగోలు అన్నమాట. అయితే ఈ తమ్ముడు స్టోరీ ఏంటంటే, ఈ తమ్ముడికి ఒక ఆశ ఉంది. ఏంటంటే సినిమా హీరో ప్రభాస్ గారిని కలవాలి అనేది ఆ తమ్ముడి కోరిక అన్నమాట. అయితే నేను అడిగాను, అసలు తమ్ముడు ఏంటి నీ స్టోరీ అని అంటే, ఆ తమ్ముడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. నాన్నమ్మ దగ్గర పెరిగాడన్నమాట. అయితే ఇంకా అంటే ఏంటి ఒక బాధ్యత లేకుండా, అంటే లైఫ్ అంటే ఏంటో తెలియకుండా పెరిగానక్క నేను. కానీ ఇప్పుడు నా పరిస్థితి బాగలేదు అని చెప్పాడన్నమాట. అంటే అసలు నీకు ప్రభాస్ని ఎందుకు చూడాలనిపించింది అని అడిగా నేను. అంటే నేను ఒక సినిమా చూశానక్క, ఈశ్వర్ సినిమా చూసినప్పుడు అందులో ప్రభాస్ గారు నటించిన ఆ క్యారెక్టరు చాలా బాగా నచ్చింది. అందులో ప్రభాస్ గారు మొదట ఎలా ఉన్నారు, ఒక మనిషి తెలియని స్థితిలో ఎలా ఉంటాడు, తర్వాత ఒక కొంత పరిస్థితులు, జీవితం అంటే ఏంటి తెలిసిన తర్వాత ఎలా ఉన్నాడు అనేది ఆ సినిమా ద్వారా నేను చూసి నేర్చుకున్నాను. తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నేను మంచిగా మారాను. అది వరకు నాకు బాధ్యత తెలియదు. ఆ తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత నేను ఒక మంచి వ్యక్తిగా మారాను. నాకంటూ కుటుంబం కావాలి అని అనుకున్నాను. అలాగనే నేను కష్టపడ్డాను. మరి నేను లారీ డ్రైవర్గా వెళ్ళేవాడినాక, కాబట్టి అంటే లారీ క్లీనర్ అనుకుంటాను, అంటే లారీకి వెళ్ళేవాడు అని చెప్పాడు తమ్ముడు. అంటే అలా తను సంపాదించిన డబ్బులన్నీ కూడా కష్టపడి మరి సొంత ఇల్లు అనేది కట్టుకోవడం జరిగిందంట. తర్వాత తన చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. అయితే తనకి 3 పిల్లలంట. చూడటానికి చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు కదండి, జూమ్ చేస్తాను చూడండి. కానీ ఆ అబ్బాయి వయసు కూడా చాలా చిన్నది, 23 సంవత్సరాలు అనుకుంటా. అయితే తనకి 9 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఒకే కాన్పులో 3 పిల్లలు పుట్టారంట. 2 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. అయితే వాళ్ళు అతుక్కొని పుట్టడం వల్ల సర్జరీ చేసి పిల్లల్ని విడిగా చేశారంట. అయితే పిల్లలు 3 బాగానే ఉన్నారు. 2 మగ పిల్లలు, 1 పాప. వాళ్ళు చదువుకుంటున్నారు 9వ సంవత్సరం పిల్లలకి, 3 పిల్లలకి. అయితే వాళ్ళ భార్య వచ్చేసి టీచర్గా చేస్తారని చెప్పారు. అయితే మరి గవర్నమెంట్ స్కూల్ టీచరా లేదంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయితే తను బయటికి యాచనకి రాడు, అది నేను గ్రహించుకున్నది. అయితే నేను ఓవరాల్గా అడిగాను, అంటే పూర్తి లోతుల్లోకి వెళ్ళి అబ్బాయిని ఏమి ఇంటర్వ్యూ చేయలేదు, కానీ జస్ట్ నార్మల్గా అడిగాను నేను విషయాన్ని. అయితే ఆ తమ్ముడు వచ్చేసి కొన్ని చోట్ల మసీదులకు వెళ్ళి అక్కడ కొంతమంది హెల్ప్ చేసినప్పుడు ఆ అమౌంట్ని తీసుకెళ్ళి కొంత కుటుంబానికి, నాకు చేయగలిగిన సహాయం నేను చేస్తున్న కుటుంబానికి అందిస్తున్నాను అక్క అని చెప్పాడన్నమాట. అలాగే తన భార్యను కూడా చాలా గొప్పగా చెప్పాడు. ఏంటంటే నా భార్య నన్ను ఎవరిని ఒక్క మాటను అస్సలు ఒప్పుకోదక్క, వాళ్ళ మీదకి ఫైట్ చేస్తుంది నా భార్య, నన్ను అంత బాగా చూసుకుంటుందని చెప్పాడు. నిజంగా తనకి నడవలేడన్నమాట. కారణం ఏంటి అంటే లారీకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగిందంట. అప్పుడు తన కాళ్ళు 2 చచ్చిపడిపోయినాయి అన్నమాట, నడవలేడు. ఆ అబ్బాయి చిన్నపిల్లలు బందాడతారు కదండి, చేతులు మోకాళ్ళతోటి అలా బందాడతాడు రోడ్డు మీదే. ఎక్కడికి వెళ్ళినా తను బందాడుకుంటూ వెళ్ళడమే కానీ నడవటం లేదన్నమాట. అయినా కూడా తను అలాగే వెళుతూ కొన్ని మసీదులను చూసుకొని, తెలిసిన మసీదుల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని కొంత ఆయనకి ఏదన్నా ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు ఆ అమౌంట్ని తన కుటుంబానికి అందిస్తూ ఉన్నానని చెప్పాడన్నమాట. నేను చేయగలిగిన పని ఇదే నక్క అని చెప్పాడు. అయితే నాకెందుకు ఇలా జరిగింది అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. అయితే కొంతమంది నన్ను చూసి ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తారు అక్క, నాకు చాలా బాధగా ఉంటుంది అన్నాడు. కానీ మనము ఎప్పుడైనా కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవరు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. కాబట్టి ఒక మనిషిని మనిషిగా గుర్తించండి. ఒక మనిషి అంతే, మనలాంటి మనిషి. చేతనైతే సహాయం చేయండి, లేదంటే వదిలేయండి. దయచేసి కామెంట్స్, ఇతరులను బాధ పెట్టే మాటలు దయచేసి కూడా ఎవరు మాట్లాడొద్దండి. ఆ అబ్బాయి చెప్తూ ఉంటే నాకు చాలా చాలా బాధ వేసింది అన్నమాట. అంతెందుకు, నేను ఆ అబ్బాయి నా ముందు అలా నడుచుకుంటుంటే బందాడుతూ వెళ్తున్నాడు.
వెనక నలుగురు ఆడవాళ్ళు వాళ్ళు అబ్బాయి సైడ్ చూసి ఏంటి ఈ అబ్బాయి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఇంత చిన్న వయసులో ఇంత బాధ ఎందుకు వచ్చింది తమ్ముడికి అనుకుంటూ ఉన్నాను. ఆ పక్క నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏంది నిజంగా ఆ అబ్బాయి నడవలేడా అని అన్నారు. అసలు నాకు నాకే షాక్ అయింది. అసలు నిజంగా వీళ్ళు మనుషులేనా? ఒక అబ్బాయి నడి రోడ్డు మీద పాక్కుంటూ వెళుతూ ఉంటే, ఎవరికన్నా నా కాళ్ళుంటే పాక్కుంటూ వెళ్ళాలని ఇష్టమంట అండి? అలా మనం అందరం ఏమన్నా పాక్కుంటూ వెళుతున్నామా రోడ్లలో? లేదు కదా. తన పరిస్థితిని చూస్తూ కూడా, కంటితో చూస్తూ, ఎవరో చెప్తే కాదు, కంటితో చూస్తూ కూడా ఈ అబ్బాయి నడవలేడా అనే ప్రశ్న మార్కు వేశారంటే వాళ్ళ మైండు ఏ స్థాయిలో ఉందనేది మనమే అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకవేళ మీ మనసులో అలాంటి ఊహ ఉంటే మీ మనసులోనే ఉంచుకోండి, బయటికి మాట రూపంలో వదలబాకండి. ఆ అబ్బాయి ఆ మాట విని వెనక్కి తిరిగి, అమ్మ నేను నిజంగా నడవలేనమ్మా అన్నాడు. అసలు నాకు ఎంత బాధేసిందంటే, అసలు కలుక్కుమంది నాకు హృదయం. అలాంటిది ఆ బాబు ఇంకెంత బాధపడి ఉంటాడు అనేది నేను చాలా దాన్ని తీసుకోలేకపోయాను అన్నమాట. సో కాబట్టి ఈ అబ్బాయికి ఉన్న చిన్న ఆశ ఏంటంటే, నేను నా లైఫ్ ఎండింగ్ అయిపోయేలోపు నేను ప్రవాసం చూడాలక్క అన్నాడు. సో కాబట్టి వీలైతే ఇంకొక వీడియో చేద్దాము. వీలైతే నేను వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీని కూడా కలుస్తాను. అప్పుడు తను విడిగా ఒక వీడియో చేసి దాన్ని కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఈ వీడియో చూసిన వారికి కొంచెం ప్రభాస్ దగ్గరికి మేము వెళ్ళగలము, అలాంటి కెపాసిటీ మాకు ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఆ తమ్ముడిని తీసుకెళ్ళొచ్చు, హెల్ప్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఆ బ్రదర్ వచ్చేసి ఇస్లాంపేట అన్నమాట, ఒంగోలు ఇస్లాంపేటే. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. కాబట్టి దయచేసి ఆ తమ్ముడిని కొంచెం ప్రభాస్ దాకా తీసుకెళ్ళడానికి మన వంతు ప్రయత్నంగా చేద్దామని నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. నా ప్రయత్నంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని నేను ఈ వీడియోని మీ అందరికీ పోస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి వీలైతే సహాయం చేయండి, లేదంటే వదిలేయండి, అంతేగాని